వీటన్నిటికీ ఏలవలసింది మాత్రం మా అడ్వైస్తోనే. ఈరోజు మన పిల్లలు బిచ్చమడుక్కోకుండా ఉన్నారు అనంటే మన దేశంలో ఈరోజు సాఫ్ట్వేర్ రంగం కానీ, ఈరోజు యూనివర్సిటీ రంగం కానీ, ఈరోజు లా కానీ ఏదైనా సరే ఈరోజు మన దేశంలో ఉందంటే దానికి కారణం ఇంగ్లీష్ భాష కాదంటారా? దేవునికి స్తోత్రం కలుగును గాక. అవును, కేవలం ఇంగ్లీషే కాదు, ఇంకొక మాట చెప్తాను మీకు. విషయం తెలుసా? అశోకుడు చెక్కించినటువంటి ఈ శిలాశాసనాలలో ఏ ఏ భాషలు ఉన్నాయంటే గ్రీకు భాష ఉంది, అరమైక్ భాష ఉంది, పాలి భాష ఉంది. సంస్కృతం లేదు, తమిళం ఉంది, తమిళం కూడా ఉంది అని అంటే దాని అర్థం ఏంటి? వీళ్ళు అశోకుడి తరువాత వచ్చినా కానీ అశోకుడికున్నంత బుద్ధి కూడా లేదు వీళ్ళకి. ఎందుకు అనంటే బయట నుంచి వచ్చిన భాష అని అంటారు, కానీ వాళ్ళు మాత్రం బయట నుంచి వచ్చిన భాష నేర్చుకుని బయటికి వెళ్తారు. ఎందుకు బయట నుంచి వచ్చిన భాష నువ్వు నేర్చుకుంటే నిన్ను తిడతారంటే నువ్వు వాళ్లకు సమానం అవుతావని. అది వాళ్ళ బాధ. కానీ మన మిషనరీ తల్లిదండ్రులు ఇది బయట నుంచి వచ్చిన భాష అని ఇంగ్లీషు నేర్పించారు, లోకల్గా ఉన్న భాష అని హిందీ మొదలుపెట్టింది. మనం మధ్య భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని డైలెక్ట్స్ను కలిపి మొట్టమొదటిసారిగా హిందీ భాషకు నిఘంటువు రాసింది క్రైస్తవ మిషనరీలు. మొట్టమొదటిసారిగా హిందీ భాషలో వ్యాకరణం రాసింది క్రైస్తవ మిషనరీలు. మొట్టమొదటిసారిగా సంస్కృత వ్యాకరణం అందుబాటులోకి అందరికీ తీసుకొని వచ్చింది క్రైస్తవ మిషనరీలు. ఇలా చెప్పుకుంటూ పోతే వాళ్ళు ఏ భాషకు, తెలుగు భాషను మ్లేచ్ఛ భాష అన్నారు, తమిళ భాషను మ్లేచ్ఛ భాష అన్నారు, కన్నడ భాషను మ్లేచ్ఛ భాష అన్నారు, మలయాళాన్ని అంతే, మిగిలిన భాషలను అంతే. కానీ వాటిలో వ్యాకరణం, వాటిలో మొదటి నవల, మొదటి పుస్తకం, మొదటి బైబిల్ అన్నీ రాసింది ఎందుకు? ఇదిగో ఈ పుస్తకం చదవాలని. ఏదో ఒకటి చేసి ఈ పుస్తకం మీ చేతికి రావాలి. మీ చేతికి పుస్తకం వచ్చిందా వాళ్ళకి సమానం అవుతారు, వాళ్ళకంటే ఎక్కువ అవుతారు. అది భయం, వాళ్ళకున్నటువంటి భయం అది. అందుకు ఈ విధంగా ఇండియా ఇంక్విజిషన్ చేశారు వీళ్ళు. మనల్ని ఏమంటారంటే, మీరు ఒకానొక సమయంలో మిషనరీలుగా వచ్చి సర్ ఫ్రాన్సిస్ జేవియర్ లాంటి వాళ్ళు వచ్చి ఈ దేశంలో ఒకవైపు దాన్ని ఏమంటారు కుష్ఠరోగులు ఉన్నారు, వాళ్ళను ఇసుకలో పాతేస్తున్నారు గోవా ప్రాంతంలో, చూసి వాళ్ళను సంరక్షించి వాళ్ళ కోసం అవి ఇవి కట్టి వాళ్ళ అభ్యున్నతి కోసం పోరాడి ఎన్నెన్నో చేశారు. అవన్నీ ఓకే, కానీ నిజానికి మీరు ఏం చేశారంటే మత మార్పిడి చేశారు. గోవా ఇంక్విజిషన్ అన్నటువంటి పద్ధతిలో, అంటే మాటి మాటికి అవే మాట్లాడి మాటి మాటికి కత్తివాతాన భయపెట్టో, వాళ్ళని జైళ్లలో పెట్టో, విగ్రహాలు పగలగొట్టించి వాళ్ళని మత మార్పిడి చేసి మీ ఒక రాజ్యాన్ని ఇక్కడ పోర్చుగీస్ రాజ్యాంగాన్ని కట్టుకున్నారు, పోర్చుగల్ రాజ్యాన్ని కట్టుకున్నారు అన్న అభియోగం క్రైస్తవ మిషనరీల పైన ఈ మధ్య కొంతమంది కుహన భారతీయ మేధావులు చేస్తున్నారు. మేధావులు కాదు, అనుకుంటారు మేధావులని. కానీ అయ్యా అమ్మ అక్క, నిజమైనటువంటి ఇంక్విజిషన్ అంటే ఇది వేల సంవత్సరాలుగా మనిషికి ఉన్నటువంటి గుర్తింపును తీసేసి నువ్వు